అంటే మాత్రమే ప్రేమించు. ఉమ్, ప్రేమించాక పోషించగలనంటేనే కాపురం చేయి. అది అవును కాపురం చేశాక బిడ్డని పోషించగలను అనుకుంటేనే కను. అంతే. కన్న తర్వాత ఫీజులు కట్టగలనంటేనే పెంచు. ఇది ప్రస్తుతం మనకి ముఖ్యం. ఎందుకంటే సమాజం మీదన మనకి ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి అన్నది రాజశేఖర్ రెడ్డి ఓ రకంగా పేద బడుగు బలహీన వర్గాలకి దేవుడు, ఇంక్లూడింగ్ ఓసీ పేదలకు కూడా. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇస్తామన్న అతను అవును పేదింటి వాడు ఓసీలో అందరూ. ఉన్నోడికి కూడా కమ్మకి ఇచ్చాడు, రెడ్డికి ఇచ్చాడు, కాపుకి ఇచ్చాడు, ఎవరికి వదిలిపెట్ట కులంతో పని లేదు. కులంతో పని లేకుండా పేదరికం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి. ఉమ్, రాజశేఖర్ రెడ్డి వాస్తవంగా అతని నేర చరిత్ర లేకపోతే అతని వ్యవహారాలు అతని విమర్శలు అన్ని పక్కన పెడితే అతను దేవుడైంది రెండే రెండు. ఒకటి విద్య 10 పైసలు ఖర్చు లేకుండా వైద్యం. ఆసుపత్రి, అవును 10 పైసలు ఖర్చు లేకుండా వైద్యం. అంతే. అవును ఈ రెండు తీసుకొచ్చిన వాడు నిజంగా నా దృష్టిలో దేవుడే. జగన్ కూడా అదే చెప్పారు కదా, మేము కులం చూడడం మతం చూడడం, అంటే పథకాల విషయంలో కానీ ఇది కానీ. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎందుకండి ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం. ఎందుకు అవును ఫీజులు వేరే కట్టలేం కదా. ఉమ్, గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివాం. అవును ఎందుకు ఫీజులు వేరే కట్టలేక కదా. అంతే. ట్యూషన్కి వెళ్ళాలంటే డబ్బులు వణుకు. ఉమ్, నాకు 3 నెలలు జరిగేటప్పటికి స్కూల్ బిగినక ముందు వణుకు. ఉమ్, ఎందుకంటే రోజు గుమస్తాగా పనిచేసి ఒళ్ళంతా అలిసిపోయి వచ్చే నాన్నకి, నాన్న రేపు పుస్తకాలకు డబ్బులు కావాలంటే